టైం మేము చెన్నై వెళ్తాడు, ఇది మంచి డ్రీమ్ అనమాట. అంటే కళ్ళం ఇద్దరం సట్లు తడిచిపోయిన ఏడిసిన రోజు ఇది. అయ్యో రాజు మాస్టర్ గారు చెన్నై వెళ్దామన్నారు, ప్యాంట్లు కొనుక్కుంటారా వేసుకుందాం అన్నాడు. అంతా వెళ్ళి ప్యాంట్లు కొనుక్కున్నాం. మా ఊర్లో అందరికి వాళ్ళందరూ యాంగ్జైటీ అయితే వేసేసేయి, చిన్న సంచి ప్లాస్టిక్ సంచులు బట్టలు పెట్టుకున్న అందరూ బాగా చెప్పేసి అందరూ వచ్చాం. నైట్ కరెక్ట్గా వచ్చే నైట్ 10 o'clock ట్రైన్, సర్కార్ ఎక్స్ప్రెస్ చెన్నై. ఇది కరెక్ట్గా ఆ రోజు గాలి దోన వాసన, ట్రైన్ లాగిపోయింది. రాజు మాస్టర్ దగ్గరికి పొద్దున్నే ట్రైన్ ఆయన కూడా వెళ్ళలేదు. పొద్దున్నే వెళ్ళాము. వెనకలనే నా కొడకలారు మీరు ఐరన్ లెక్క అనుకుంటాను, ట్రైన్ లాగిపోయి అన్నాడు. అంటే చూడండి, అంటే ఎన్నో ఆశలతో వచ్చాము. సరే సాయంకాలం వెళ్దాం కాదు, రేపు వెళ్దాం అన్నాడు. ఎల్లుండి వెళ్దాం అన్నాడు. రేపు వదిలేయండిరా బాగలేదు, ఎల్లుండి వెళ్దాం అన్నాడు. సరే అని చెప్పి ఇంటికి వెళ్ళాలంటే ఏం అర్థం కాలేదు. ఇంట్లో ఏమంటారా అంటే ఊరు కదా, విలేజెస్ కదా, పెద్ద హైపిచ్ వచ్చారు. చెప్పేసి వెళ్తున్నాం వచ్చాము. మళ్ళీ సాయంకాలం వెళ్తున్నామని మళ్ళీ బ్యాగ్ ఇంటికి వెళ్ళాము. అందరూ సైలెన్స్గా అక్కపడకుండా చీకటి పడ్డ పొగులు అంతా ఉండి చీకటి పూనుకున్నాక వెళ్ళాము. మరుసటి రోజు వెళ్దాం అన్న మనిషి ఈ రోజు వెళ్ళిపోయాడు. మీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు. అయ్యో రాజు మాస్టర్ గారు.